బిజినెస్ డెవలప్ చేయాలనుకుంటున్నారా? సొంతగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీ బిజినెస్ మీరే డెవలప్ చేసుకోండి. India's largest digital media network Suman TV 8th anniversary celebration ni start chedam. Start the next AV of the forthcoming CEO and Vice President. గీతాంజలి ఓ అందమైన ఉద్యానవనం, ఓ అక్షర స్వర్గం, ప్రేక్షకుల మనసులో ఓ మధుర సంతకం. ఇదంతా కేవలం రవీంద్రుడు రచించిన గీతాంజలి గురించి మాత్రమే కాదు, మన సుమన్ టీవీ గీతాంజలి గురించి కూడా. గీతాంజలి మాటల్లో తీయదనం ఉంటుంది, ఆమె స్పందనలో ఓ నిజాయితీ ఉంటుంది, ఆమె ఇంటర్వ్యూస్లో ఓ స్వచ్ఛత ఉంటుంది. 12 ఏళ్ల క్రితం ఓ సాధారణ యాంకర్గా మొదలైన గీతాంజలి ప్రయాణం కేవలం పూలబాటగా సాగలేదు. ఎన్నో సవాళ్లు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, సాధారణ మధ్యతరగతి స్త్రీకుండే ఎన్నో బాధ్యతలు. గీతాంజలి మనందరిలాగానే 2019లో 18,000 రూపాయల జీతంతో ఒక సాధారణ ఉద్యోగిగా సుమన్ టీవీలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. న్యూస్, ఎంటర్టైన్మెంట్, జనరల్ స్టోరీస్, హ్యూమన్ యాంగిల్, ఇలా అన్ని రకాల వీడియోస్ అద్భుతంగా చేసి తనకంటూ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసుకున్నారు. గీతాంజలి ఇంటర్వ్యూ చేస్తే ఆ సమస్యకి పరిష్కారం తప్పక లభిస్తుంది అన్న గుర్తింపు సాధించారు. ఇంతటి నిబద్ధతతో కష్టపడి పనిచేస్తే సుమన్ టీవీలో ఎవ్వరికైనా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. నేడు గీతాంజలి విషయంలో కూడా అదే జరిగింది. ఇక సుమన్ టీవీలోకి వచ్చాక గీతాంజలి బాటలో పూలు మాత్రమే ఉంటూ వచ్చాయి. ఎందుకంటే ఆ దారిలో ఉండే ముళ్ళన్నీ నేతాజీ ముందుగా తీసేసేవారు. కంటెంట్ చేసే క్రమంలో గీతాంజలి ప్రతి సమస్యకి నేతాజీ సమాధానంగా నిలిచారు. గీతాంజలి ప్రతి అవసరానికి నేతాజీ అండగా నిలిచారు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఎలాంటి ఇంటర్వ్యూ చేయాలన్నా నిమిషాల్లో సెట్ చేసేవారు. మొత్తంగా గీతాంజలి విజయంలో నేతాజీ రవీంద్రుడయ్యారు. 2019లో కేవలం 25,000 రూపాయల జీతంతో ఓ మామూలు ఉద్యోగిగా సుమన్ టీవీలో జాయిన్ అయిన నేతాజీ నిత్య కృషీవలుడిగా అనునిత్యం తనను తాను మలుచుకుంటూ కష్టపడి పనిచేశారు. ఇలాంటి ఉద్యోగులకు పట్టం కట్టడంలో ముందుండే సుమన్ టీవీ నేడు గీతాంజలిని లైఫ్ స్టైల్ అండ్ భక్తి సీఈఓగా, నేతాజీని లైఫ్ స్టైల్ అండ్ భక్తి వైస్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. మీ ఇద్దరి ఆధ్వర్యంలో సుమన్ టీవీ లైఫ్ స్టైల్ అండ్ భక్తి వింగ్ మరో స్థాయికి వెళ్తుందని నమ్ముతూ ఆల్ ద బెస్ట్ టు గీతాంజలి అండ్ నేతాజీ. గీతాంజలి గారు అండ్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ గారు ఆన్ ది స్టేజ్ ప్లీజ్. భక్తి అండ్ లైఫ్ స్టైల్ సీఈఓగా గీతాంజలికి 2.5 లక్షల రూపాయల శాలరీ ప్లస్ కారు ప్లస్ ఇందాక చెప్పుకున్నటువంటి ఈ మెడికల్ బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అన్నీ కూడా తనకు వర్తిస్తాయి. Now I request Geetanjali to say a few words. ముందు నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నది ఫర్ ద బ్యూటిఫుల్ ఏవి. నా పేరు బాగుంటుందని తెలుసు, ఇంత బాగుంటుందని, నేను ఇంత బాగుంటానని ఏవీలో చూసుకున్న తర్వాత నాకు అర్థమైంది. ముందుగా ఒక ఏవి ఒకటి తయారు చేసి, రాజా గారు ఎక్కడున్నారండి? థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా రాశారు. అసలు పదాలన్నీ కూడా వింటుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. నా లైఫ్ అది నిజంగా చెప్పాలంటే. అండ్ ఇంకా ఆ తర్వాత కేటగిరీకి వస్తే జక్కన్న వెంకట్ గారు, అసలు ఆయన కరెక్ట్గా ఆ పదానికి కరెక్ట్గానే రావాలి, ముళ్ళంటే ముళ్ళు చూపించాలని మమ్మల్ని ఎక్కడెక్కడికో తీసుకువెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళ టీం అందరికీ కూడా చెప్పాలి. వెంకట్ గారు, రమణ, షణ్ముఖరావు గారు, శివ, రాజేష్ వీళ్ళందరూ కూడా చాలా చాలా కష్టపడ్డారు. ఇక ఆ తర్వాత ఇంత అందంగా వచ్చిందంటే దానికి కారణం ఎడిటింగ్. గిరీష్ గారు, సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.
చాలా చాలా కష్టపడ్డారు మీరు, అది నాకు తెలుసు, అర్థమైంది అది చూడగానే. సో ఫస్ట్ మీకే థ్యాంక్ యూ చెప్పాలనుకున్నాను. సుమన్ గారికి థ్యాంక్ యూ చెప్తాను ఒక మాటలో. ఎందుకు అంటే అక్కడ విన్నారు 18,000తో నేను వచ్చాను. నిజంగా చాలా రాంగ్ ఒపీనియన్తో వచ్చాను. ఒక యూట్యూబ్ ఛానల్ కదా, సరే చేద్దాంలే, అయితే ఉందాం లేదంటే లేదు అన్న ఒపీనియన్తో వచ్చిన నేను ఇవాళ ఇక్కడ తప్ప ఇంకెక్కడ చెయ్యలేనేమో అనే ఒక భావంతో ఉండిపోయాను. అలా అంత కంఫర్ట్గా, అంత మంచి, అంటే ఒక ఎంప్లాయీకి ఏ విధంగా ఉండాలి ఒక కంపెనీలో అనే అటువంటి కంఫర్ట్స్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ మీరు కష్టపడితే ఖచ్చితంగా ఎదగడానికి ఒక చేయూత్ అనేది ఉంటుంది. సో దానికి నిదర్శనమే సుమన్ గారు. ఇవాళ నేను ఈ స్టేజ్లో ఉండడం, భక్తి అండ్ లైఫ్ స్టైల్ దానికి ఎంచుకున్నందుకు ఒక సీఈఓగా నేను పనికొస్తాను, ఈ మార్గం నాకు కరెక్ట్, ఇంకా మేము ఎదగడంతో పాటుగా ఇంకా మీరందరూ కూడా ఇంకొంతమందికి మీరు చేయూతనివ్వాలి, మీలాగా ఇంకొంతమందిని తయారు చేయాలని చెప్పి మాకు ఈ అవకాశాన్ని, ఇది ఒక గొప్ప ఆపర్చునిటీగా భావిస్తున్నాను. అటువంటి అవకాశం నాకు ఇచ్చిన సుమన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. అండ్ అలాగే ఏవీలో చూసిన ప్రతి ఒక్క మాట కూడా కరెక్ట్. ఈ గీతాంజలి రవీంద్రుడు ఎవరంటే నేతాజీ గారేనండి, సుమన్ టీవీకి సంబంధించి. ఖచ్చితంగా చెప్తాను, ఎందుకు అనంటే ఇప్పుడు ఆయన నా వెనకాల ఉన్నట్టే ప్రతి ప్రోగ్రామ్కి నా వెనకాల ఉంటారు. అంతకంటే ముందున్న ముళ్ళన్నీ తీసేసింది ఆయనే. ఈ స్టేజ్లో నిలబడ్డానంటే ముమ్మాటికి కారణం నేతాజీ గారు. ఆయన పడ్డ కష్టం ఏంటో నాకు తెలుసు. అది అమలాపురం నుంచి అయినా లేకపోతే అమెరికా నుంచి అయినా లైవ్ కాల్ కావాలంటే చిటికలో తెప్పిస్తారు ఆయన. ఎక్కడన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే వెంటనే వెళ్ళిపోతాం. అంత కోఆర్డినేషన్ ఆయన, ఎక్కడైనా ఏ ప్రాంతంలో ఉన్న, ప్రపంచంలో ఎక్కడున్నా అటువంటి కోఆర్డినేషన్ ఆయన సొంతం అండి. అసలు నిజంగా దేవుడు ఎలా ఇచ్చాడో కానీ అది నేర్చుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు సీఈఓగా. అలాంటి కోఆర్డినేషన్ నేను కూడా చేయగలగాలి, అదొక క్వాలిటీ నాకు కావాలి సార్ మీ నుంచి. ఇక ఖచ్చితంగా చెప్పుకోవాలి, ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ విమెన్ దెర్ ఇస్ అన్ అండర్స్టాండింగ్ మ్యాన్ అంటారు. అటువంటి మ్యాన్ నా జీవితంలో మై హస్బెండ్ రాజా. థ్యాంక్ యూ సో మచ్ రాజా. ఫస్ట్ టైం మీరు రావడం ఇలాగా ఈ కార్యక్రమానికి, ఇలాంటి కార్యక్రమానికి ఎప్పుడు మీ సపోర్ట్ అలాగే ఉండాలి. వీళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తాను, బట్ ఒక్కరికి సారీ చెప్పాలి. నా కొడుకు 4 నెలలు వాడుకున్నప్పుడు నేను వదిలేసి వచ్చేసానండి. అప్పటి నుంచి ఇంకా అదే అలాగే జరుగుతుంది, ఉదయం రావడం రాత్రి ఎప్పుడు వెళ్ళడం, తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. సారీ నాన్న. తను కూడా వచ్చాడు ఇక్కడికి. మిగతా టీం అందరూ కూడా వాళ్ళ టీంని పిలిచారు. సో ఇది మాది చాలా చిన్న టీం. ఈ చిన్న టీంతోనే మేము ఎన్నెన్నో అద్భుతాలు క్రియేట్ చేసామని ధైర్యంగా చెప్పుకోగలను. అలాంటివి చేసి చూపించాం కూడా. సో ఇంకా మున్ముందు కూడా ఇలాంటివి ఇంకా మంచి మంచి వీడియోస్తో భక్తి అండ్ లైఫ్ స్టైల్లో కూడా సుమన్ టీవీ నిలబడింది. భక్తికి సంబంధించి కావచ్చు, లైఫ్ స్టైల్కి సంబంధించి కావచ్చు, ఏమన్నా వీడియోస్ మనకు కావాలంటే ఇక నుంచి సుమన్ టీవీలోనే మనకి దొరుకుతాయి అనే విధంగా మేము చాలా గర్వంగా చెప్తున్నాము. థ్యాంక్ యూ చెప్తున్నాం సుమన్ గారికి. థ్యాంక్ యూ గీతాంజలి. నౌ ఐ రిక్వెస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సుమన్ టీవీ 8వ వార్షికోత్సవం ఇంత ఘనంగా నిర్వహిస్తున్న మా ప్రీతమ ఎండి సుమన్ గారికి సార్ మీకు పాదాభివందనాలు. ఎందుకంటే సుమన్ టీవీలో నా ప్రస్థానం, నేను కూడా ఎలక్ట్రానిక్ మీడియా చేసి వచ్చాక 37,000 నా శాలరీ, అవతల వాసు గారి టీంలో నేను జాయిన్ అయ్యాను. సార్ పిలిచి 25,000 ఇస్తాను, ఫస్ట్ టైం కోఆర్డినేషన్ పెట్టుకోవటం నేను చూడలేదు, మీ వర్క్ను పట్టిస్తా అన్నాడు. సరే సార్ అని ఏం మాట్లాడలేదు, నేను శాలరీ కూడా అడగలేదు, జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఓన్లీ 6 మంత్స్లోనే దానికి డబల్ శాలరీ తీసుకున్నాను. ఇంకో 6 మంత్స్లో అంతకు డబల్ శాలరీ తీసుకున్నాను. నేను వర్క్ని ప్రేమిస్తాను, ఎందుకంటే నాకు ఒక చిన్న ఇష్యూ పడితే ఆ ఇష్యూ మీద వెంటనే స్పందించాలి, దాని మీద వీడియో చేయాలి. నేను ట్రెండింగ్ కొట్టడం లేకపోతే వ్యూవర్షిప్లో కానీ నేను ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో అలా పరిగెడుతూ ఉంటాను. ఒక 1 year తర్వాత నాకు వేరే టీం ఇచ్చారు. వాసు గారి టీంలో కూడా ది బెస్ట్ ఇచ్చాము, వరుసగా ది బెస్ట్ టీమ్గా విన్ అయ్యాము. ఆ తర్వాత 1 year తర్వాత నాకు సపరేట్ టీం ఇచ్చారు. ఆ టీం ఇచ్చిన ఫస్ట్ టైంలో నాకు పరిచయమైన వ్యక్తి గిరీష్. ఈ సుమన్ టీవీలో ఫస్ట్ పరిచయం వాసు గారి తర్వాత గిరీష్. నాకు నేను 4th floorలో వెళ్ళి తన పక్కన కూర్చునేవాడిని. ఆ గిరీష్తో అలా స్టార్ట్ అయిన జర్నీ. గిరీష్, అలాగే కార్తీక్, ఇప్పుడు కుమార్, వీళ్ళందరూ ఎడిటింగ్ సెక్షన్లో వచ్చారు. కానీ మా వీడియోస్ మాత్రం సుమన్ టీవీ తెలుగు, సుమన్ టీవీ ఎంటర్టైన్మెంట్, సుమన్ టీవీ గోల్డ్, సుమన్ టీవీ న్యూస్, ప్లే ఈవెన్. దయచేసి వాళ్ళందరూ ఎస్సీ వాళ్ళందరూ దయచేసి రావాలి.